Kashmir issue. Kashmir is one of the very, very, very important bone of contentions between India and Pakistan. సో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయి, ఈ దేశాలు అవతరించిన తర్వాత ఆఫ్టర్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో తర్వాత ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ టూ కంట్రీస్ ఎప్పుడైతే అవతరించాయో అప్పటి నుంచి కంటిన్యూస్ గా సాగుతున్నటువంటి ఇష్యూ ఏంటి అంటే ద ఇష్యూ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ప్యూరిటీ. కాశ్మీర్ పవిత్రమైనటువంటి భూమి, దేవభూమి అని అనడం అనేది కూడా జరుగుతుంది. దాంతో పాటు కాశ్మీర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ యాపిల్ ట్రీస్ అండ్ దేవదార్ వృక్షాలు ఏవైతే ఉంటాయి. ఈవెన్ కాళిదాస్ రాసినటువంటి తన అద్భుతమైనటువంటి పోయమ్స్ లో కూడా ఈ దేవదార్ వృక్షాల గురించి, కాశ్మీర్ యొక్క అందాల గురించి, బ్యూటీ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కాశ్మీర్ లో జరుగుతున్నటువంటిది ఇంకొకటి ఏంటి అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం అండ్ బ్లడ్ బాత్. సో తెల్ల రంగులో ఉండేటటువంటి స్నోయి హిమాలయన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్ర రంగులో మారడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ద రయోట్స్ బిట్వీన్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్, హిందూస్ అండ్ ముసల్మాన్. ఎందుకు కాశ్మీర్ అంటే ఇద్దరికి అంత ఇష్టం, ఎందుకు కాశ్మీర్ అంటే అంత ప్రేమ, సో ఎందుకు కాశ్మీర్ మీద వీళ్ళిద్దరికీ గొడవ అని చెప్పి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, అవునమ్మా నాగలక్ష్మి, ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి, కాశ్మీర్ మీ అందరికీ తెలుసు, ఇండియా క్లైమ్ దట్ కాశ్మీర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అండ్ పాకిస్తాన్ ఏమంటుంది అంటే కొంత పార్ట్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొంత పార్ట్ పాకిస్తాన్ అంటుంది. ఇంకొక వైపు ఇద్దరు పిల్లలు తనుకుంటూ ఉంటే ఒక కోత్ అనేది మధ్యలోకి వచ్చింది. అది ఏంటి అంటే చైనా వచ్చి కాశ్మీర్ లో అక్సై చిన్ అనేటటువంటి పార్ట్ ఉంది, ఆ అక్సై చిన్ అనేటటువంటి పార్ట్ నాది అని అంటుంది. ఎవరు అంటే చైనా. సో కాశ్మీర్ ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ ఎ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండి. దీని వెనక చాలా చదివింది, చాలా డిఫరెంట్ నేషన్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉండడం అనేది జరిగింది. సో అరబ్ నేషన్స్ నుంచి, ముసల్మాన్ నేషన్స్ నుంచి, ఈవెన్ మన బార్డర్ దగ్గరలో ఉండేటటువంటి కమ్యూనిస్ట్ నేషన్ అయినటువంటి చైనా కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని తెలుసుకుందాం. తర్వాత ఇష్యూ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే అడగాలి, మొహమాట పడకుండా అడగడం అలవాటు చేసుకోండి. రైట్, లెట్ us look at the history of Kashmir. సో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, కాశ్మీర్ అండ్ తన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు లైక్ గిల్గిత్, జమ్మూ అండ్ లడాక్ ఏవైతే ఉన్నాయో దే వర్ రూల్డ్ బై డిఫరెంట్ ఎంపైర్స్ అండి. సో కాశ్మీర్ ని మిడివల్ ఏజెస్ నుంచి హిందువులు పరిపాలించారు, ముస్లిం రూలర్స్ పరిపాలించారు, సిక్కులు పరిపాలించారు, ఆఫ్ఘానులు పరిపాలించారు. ఇన్ ద మోడర్న్ టైమ్స్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించడం అనేది జరిగింది. సో ఎప్పటి నుంచో కాశ్మీర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ఫేవరెట్ టెరిటరీ ఫర్ ఆల్ దీస్ రూలర్స్. బికాజ్ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్మర్స్ లో విలాసవంతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలన్నా, లేకపోతే కాశ్మీర్ తన తాలూకా బయట కంట్రీస్ యొక్క ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలన్నా, కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ యొక్క హోల్డ్ అనేది సాధించుకోవడం చాలా అవసరం. బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ టఫ్ టెరైన్స్, మౌంటేనియస్ టెరైన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కాశ్మీర్ ని కాపాడుకోవడం ఎప్పుడు ఈ రూలర్స్ అందరికీ కష్టం అవ్వడం అనేది జరిగింది. దిస్ లెడ్ టు మెనీ వార్స్. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ AD 1000 క్రీస్తు శకం 1000వ శతాబ్దం నాటికి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ బుద్ధిజం అండ్ హిందూయిజం. బౌద్ధానికి దాంతో పాటు హిందూ మతం ఏదైతే ఉంటుందో వీటికి ఒక ఇంపార్టెంట్ సెంటర్ గా ఉండడం అనేది జరిగింది. ఆ సమయంలో మెనీ డినాస్టీస్ లైక్ గుణాదిత్య, కర్కోట, లోహారా ఇలాంటి డినాస్టీస్ ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ రూల్ చేయడం అనేది జరిగింది. సో దే ఇంట్రడ్యూస్ దేర్ ఓన్ ఆర్కిటెక్చర్, దే ఇంట్రడ్యూస్ దేర్ ఓన్ ఆర్ట్, దే ఇంట్రడ్యూస్ దేర్ ఓన్ కల్చర్ ఇంటూ కాశ్మీర్. సిన్స్ కాశ్మీర్ అనేది ఇంతమంది రూలర్స్ ద్వారా రూల్ చేయబడడం వల్ల సో కాశ్మీర్ యొక్క మీరు ఇది చూసుకుంటే డెమోగ్రఫీ చూసుకుంటే చాలా డిఫరెంట్ రిలీజియన్స్ కి చెందిన వాళ్ళు ఉంటారండి. కాశ్మీర్ పాపులేషన్ ఇన్క్లూడ్స్ హిందూస్, కాశ్మీర్ పాపులేషన్ ఇన్క్లూడ్స్ ముస్లిమ్స్, కాశ్మీర్ పాపులేషన్ ఇన్క్లూడ్స్ సిక్స్, కాశ్మీర్ పాపులేషన్ ఇన్క్లూడ్స్ బుద్ధిస్ట్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టిబెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. కాశ్మీర్ ఇన్క్లూడ్స్
జైన్స్ ఎవరైతే ఉన్నారో జైన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సెక్యులరిజం అనేటటువంటి పదానికి సరైన ఎగ్జాంపుల్ గా కాశ్మీర్ ఉండడం అనేది జరిగిందమ్మా, ఈవెన్ ఇన్ ద మిడివల్ టైమ్స్. సో 1339 వరకు 1339 వరకు హిందూ మతస్థులు ఎవరైతే ఉంటారో, హిందూ మతానికి చెందినటువంటి రూలర్స్ ఎవరైతే ఉంటారో, హిందూ వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాశ్మీర్ రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ హిందూ డినాసిటీ వాజ్ రిప్లేస్డ్ బై ఏ ముస్లిం రూలర్ నేమ్డ్ షామిర్. షామిర్ అనేటటువంటి ముస్లిం రూలర్ మొదటిసారి కాశ్మీర్ గడ్డపై ఇస్లాం జెండా ఏదైతే ఉంటుందో అది ఎగరేయడం అనేది జరిగింది. హీఈస్ ద ఫస్ట్ నోన్ ముస్లిం రూలర్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ ని పరిపాలించినటువంటి మొదటి ముస్లిం రూలర్ ఎవరు? షామిర్. సో ఆయన కాశ్మీర్ లో షామిర్ డినాసిటీ ఏదైతే ఉంటుందో, షామిర్ వంశం ఏదైతే ఉంటుందో అది స్థాపించి మొదటి ముస్లిం పాలన ఏదైతే ఉంటుందో దానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. తర్వాత ఈ ఫ్యూ సెంచరీస్ లెటర్ భారతదేశ చరిత్రలోకి, ఇండియన్ హిస్టరీలోకి ఒక గ్రేట్ పర్సనాలిటీ అనేది ఎంటర్ అవ్వడం అనేది జరిగిందండి. హీఈస్ ఇన్ ద ఇనిషియల్ టైమ్స్, మీసాలు మొలవక ముందే 13 ఏళ్ల వయసులోనే అక్బర్ ఎవరైతే ఉంటారో అక్బర్ సింహాసనాన్ని ఎక్కడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ హిస్ ఫాదర్ హుమయూన్ అకస్మాత్తుగా ఎప్పుడైతే చనిపోతాడో మెట్ల మీద నుంచి జారి తర్వాత అక్బర్ ద గ్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన సింహాసనం ఎక్కడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే సింహాసనం ఎక్కడం అనేది జరుగుతుందో మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో అక్బర్ లాంచ్ మెనీ కాన్క్వెస్ట్, చాలా కాన్క్వెస్ట్ లాంచ్ చేస్తాడండి. దానిలో భాగంగానే కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని షామీర్ డినాసిటీ నుంచి అక్బర్ సొంతం చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత కాశ్మీర్ అనేది సువిశాలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో, ద మైటీ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాని అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ మొఘల్స్ ఎవరైతే ఉంటారో మొఘల్స్ పరిపాలించడం అనేది జరిగింది. సో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ కూడా మొఘలుల యొక్క ఏదైతే ఉంటుందో మొఘలుల యొక్క సామ్రాజ్యంలోనే, మొఘల్ ఎంపైర్ లోనే అంతర్భాగంగా ఉండడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ అక్బర్ తర్వాత వచ్చినటువంటి జహంగీర్ గాని, షాజహాన్ గాని, ఔరంగజేబ్ ఎవరైతే ఉంటారో ఔరంగజేబ్ గాని మెనీ కాన్క్వెస్ట్ ద్వారా, ముఖ్యంగా చెప్పాలంటే ఔరంగజేబ్ ఎవరైతే ఉంటారో తన కాన్క్వెస్ట్ ద్వారా ఏం చేశారు అంటే కాశ్మీర్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది తెచ్చుకోవడం అనేది జరిగిందండి. సో వీ కెన్ సే దట్ ఈవెన్ ఫ్రమ్ ద మొఘల్ రూల్ కాశ్మీర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కాశ్మీర్ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మొఘల్స్ అర్థమైందా? ఇట్ ఈస్ ఏ డినాసిటీ. మొఘల్ ఎంపైర్, అక్బర్, షాజహాన్, జహంగీర్, ఔరంగజేబ్, ఫస్ట్ బాబర్, తర్వాత హుమయూన్. మొఘల్స్ అంటే మాంగోలైట్సా? మంగోలియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, బాబర్ అక్కడి నుంచి వస్తాడు. యా, ఓకే, రైట్. సో కాశ్మీర్ మొఘలుల తర్వాత ఏమైంది, ఎవరికి సొంతం అవడం అనేది జరిగిందో చూద్దాం. చూడండి, ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి రూలర్స్ ఎవరైతే, ఔరంగజేబ్ వరకు మనం ఏమంటాము అంటే ఎర్లీ మొఘల్స్ అంటాం, తర్వాత వచ్చిన వాళ్ళు లేటర్ మొఘల్స్ అంటాం. దీస్ లేటర్ మొఘల్స్ వర్ వెరీ వీక్, చాలా వీక్ రూలర్స్ అండి, చాలా బలహీనమైనటువంటి రూలర్స్ రావడం అనేది జరిగింది. సో దీస్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశ్మీర్ ని వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకోవడం, వాళ్ళ సామ్రాజ్యంలో కాశ్మీర్ మీద వారి హోల్డ్ ఏదైతే ఉంటుందో హోల్డ్ ని కాపాడుకోవడంలో వాళ్ళు చాలా దారుణంగా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. దే ఫెయిల్ టు రిటైన్ కాశ్మీర్. సో మొఘలుల పరిపాలన తర్వాత ఆఫ్ఘన్లు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘన్లు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉంటుందో పానిపట్ లో అహ్మద్ షా అబ్దాలి ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి మొఘలులు అండ్ మరాఠాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి పంజాబ్ అండ్ కాశ్మీర్ ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కుంటాడండి. తర్వాత సిక్కులు ఎవరైతే ఉంటారో సిక్కులు తర్వాత సిక్ ఏదైతే సిక్ డినాసిటీ ఏదైతే ఇదవ్వడం అనేది జరిగిందో గురు తేజ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో అతని తాలూకు దీనిలో రావడం అనేది జరిగింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ డోగ్రా రూల్ ఏదైతే ఉంటుందో డోగ్రా రూల్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. సో డోగ్రాస్ వర్ యాక్చువల్లీ ఏ నోబుల్స్ అండర్ సిక్ డినాసిటీ, బట్ కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి సిక్కులు రెండవ తాలూకా ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ఏదైతే ఉంటుందో మొదటి ఆంగ్లో సిక్ వార్ లో బ్రిటిష్ వాళ్ళకి సహాయపడడం అనేది జరుగుతుంది. సహాయపడి సిక్ డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా కాశ్మీర్ నుంచి తరిమేసి ఈ డోగ్రా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళకి ఈ తాలూకా కాశ్మీర్ అప్పగించడం అనేది జరుగుతుంది. చెప్తాను క్రొనాలజీ ప్రకారంగా. చూడండి, ఇన్ 1752 1752లో
ఏం జరుగుతుంది అంటే ఆఫ్ఘాన్ రూలర్ అయినటువంటి అహ్మద్ షా అబ్దాలి ఎవరైతే ఉంటారో ఆయన భారతదేశం మీదకి దండెత్తి రావడం అనేది జరుగుతుంది. సో ఆయన థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ లో మైటీ మొఘల్స్ ఎవరైతే ఉంటారో మొఘల్ను ఓడిస్తాడు. దాంతో పాటు భారతదేశంలో ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి డినాసిటీ అయినటువంటి మరాఠా ఎంపైర్ ఏదైతే ఉంటుందో మరాఠా రూలర్స్ ని కూడా ఓడిస్తాడు. ఓడించి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని తన సొంతం చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో అహ్మద్ షా అబ్దాలి ఈజ్ ఫ్రమ్ దురానీ ఎంపైర్. సో ఆఫ్ఘనిస్తాన్ కి చెందినటువంటి దురానీ ఎంపైర్ కి చెందినటువంటి అహ్మద్ షా అబ్దాలి కాశ్మీర్ ని చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. 1819 వరకు 19 వరకు ఆఫ్ఘానుల దగ్గరే కాశ్మీర్ ఉండడం అనేది జరుగుతుందండి. తర్వాత రాజా రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉంటుందో వార్ ఏదైతే ఉంటుందో ఆ వారిలో ఆఫ్ఘానుల నుంచి కాశ్మీర్ ఎవరి వశం అవుతుందండి? సిక్కుల వశం అవ్వడం అనేది జరుగుతుంది. సిక్కులు తమ తాలూకా జెండా ఏదైతే ఉంటుందో అది కాశ్మీర్ లో పాతడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మొదట చాలా హిందూ రూలర్స్ పరిపాలిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరండి తీసుకుంటారు? షామీర్ తీసుకుంటారు, ముస్లిం రూలర్. అతని దగ్గర నుంచి ఎవరండి తీసుకుంటారు? అక్బర్ లాక్కుంటాడు. అక్బర్ తర్వాత లేటర్ మొఘల్స్ ఎవరైతే ఉంటారో లేటర్ మొఘల్స్ యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకొని వచ్చినటువంటి ఆఫ్ఘానులు ఎవరైతే ఉంటారో అహ్మద్ షా అబ్దాలి ఎవరైతే ఉంటారో ఆయన లాక్కుంటాడు. ఆయన దగ్గర నుంచి 1819 లో ఎవరండి లాక్కుంటారు? సిక్ రూలర్ అయినటువంటి రంజిత్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన లాక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడి వరకు క్రొనాలజీ అనేది అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో బై ద ఎర్లీ 19th century, సిక్స్ అండర్ మహారాజా రంజిత్ సింగ్ టుక్ కంట్రోల్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ యొక్క కంట్రోల్ ని ఆయన సాధించుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆయన జమ్మూ ఏదైతే ఉంటుందో జమ్మూ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. తర్వాత కాశ్మీర్ ప్రాంతం కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా పట్టు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఎంత త్వరగా సంపాదించుకున్నాడో అంతే త్వరగా కాశ్మీర్ ఏదైతే ఉంటుందో విలువైన కాశ్మీర్ ఏదైతే ఉంటుందో గొప్పదైన కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని కోల్పోవడం అనేది జరుగుతుందన్న. ఎవరికి కోల్పోతాడు? బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు కోల్పోతాడు. ఏ వార్లో కోల్పోతాడు? ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ 1844 నుంచి 1846 వరకు జరుగుతుంది. ఆ వార్లో కోల్పోవడం అనేది జరుగుతుందండి. ఎందువల్ల కోల్పోతాడు అంటే మన తాలూకా సిక్ ఎవరైతే ఉన్నారో సిక్ ఎంపైర్ మహారాజా రంజిత్ సింగ్ యొక్క కోర్టులో ఒక నోబుల్ గా ఉండేటటువంటి డోగ్రా డినాసిటీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇతనికి వెన్నుపోటు పడవడం అనేది జరుగుతుంది. వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలపడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో చాలా ఇన్ని ఇన్వేజన్స్ జరిగాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? వెన్నుపోట్లండి. విపరీతమైనటువంటి వెన్నుపోట్లు, అధికార కాంక్ష, అధికారం అనేటటువంటి కుర్చీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. అర్థమైందా? ఆఫ్టర్ దట్ కాశ్మీర్ బికేమ్ ఏ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో సిక్కుల నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో బ్రిటిష్ ఎంపైర్ లో ఏం చెప్పాలమ్మా? రిపీట్. కిరణ్మయ్య చెప్పమ్మా. డౌట్ సార్ ఇప్పుడు ముందు చెప్పారు కదా ఎవరు వచ్చారు నేమ్ ఆంగ్లో-సిక్ వారికి నేమ్ చెప్పారు కదా సార్, ఎవరు డిఫీట్ చేశారు? మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు వచ్చారమ్మా. ఓకే సార్. ఓకే. ఆంగ్లో సిక్ వార్ ఇంగ్లీష్ కి సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో సిక్ పీపుల్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం. దానిలో ఎవరు సిక్ వాళ్ళ నుంచి ఎవరండి దోచుకున్నారు? మన తాలూకు ఇతను ఎవరైతే ఉంటారో మన ఏదో యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకోవడం అనేది జరిగింది. సింపుల్. ఆ తర్వాత లైన్ ఏం చెప్పారు సార్? ఆ తర్వాత డోగ్రా డినాసిటీకి చెందినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. సో ఆ డోగ్రా డినాసిటీకి చెందినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తాలూకా సిక్కుల తాలూకా ఆస్థానం ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా కోర్టులో నోబుల్ గా పనిచేయడం అనేది జరిగింది. నోబుల్స్ గా పనిచేసి వాళ్ళు ఏం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ఏం చేశారు? సిక్కులను ఓడించి బ్రిటిష్ వాళ్ళకి కాశ్మీర్ అప్పగించడం అనేది జరిగింది. ఓకే, ఆ రాజు తాలూకు నేమ్ కావాలా? డోగ్రా డినాసిటీకి చెందినటువంటి మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో గులాబ్ సింగ్, గులాబీ. ఓకే, రైట్. సో తర్వాత బ్రిటిష్ ఎంపైర్ లో ఒక ప్రిన్స్లీ స్టేట్ గా మారడం అనేది జరిగింది. ఏంటి అంటే కాశ్మీర్ అని. సో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్రిటిష్ వాళ్ళ అండర్ లో ప్రిన్స్లీ స్టేట్ గా ఎలా ఉందో చూద్దాము. జాగ్రత్తగా వినండి. ఎవరు రూల్ చేశారు ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేటప్పుడు చూద్దాం. ఇంతకీ ప్రిన్స్లీ స్టేట్ అంటే ఏంటి? సామంత రాజ్యాలు. ఇంకా ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద లిటరల్ మీనింగ్, లిటరల్ ట్రాన్స్లేషన్ అడగరా. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఆధీనం ఉంచడమా సార్?
ఏంటమ్మా? రూలర్. బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన రాజుని అక్కడ ఉంచడం కదా సార్? ఎగ్జాక్ట్లీ. బ్రిటిష్ వాళ్ళు ఆ రాజ్యం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు ఒక రూలర్ ని ఏర్పాటు చేస్తారు. ఆ రూలర్ బ్రిటిష్ వాళ్ళకి ఏం ప్రకటిస్తాడు? తన తాలూకా లాయల్టీ ఏదైతే ఉంటుందో లాయల్టీని ప్రకటించడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళకంటూ ఆ రూలర్ కంటూ కొంత అటానమీ ఏదైతే ఉంటుందో అటానమీ కల్పించడం కూడా జరగడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్ నాగలక్ష్మి. చూడండి, మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, డోగ్రా డినాస్టీకి చెందినటువంటి మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఈయన బ్రిటిష్ వాళ్ళతో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఏదైతే ఉంటుందో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ చేసుకుని మన తాలూకా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని 75 లక్షల రూపాయలకు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. 75 lakh రూపీస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మన తాలూకా మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన దేని కొనుక్కుంటాడు? కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. కొనుక్కోవడంతో పాటు బ్రిటిష్ వాళ్ళకి తన తాలూకా లాయల్టీ ఏదైతే ఉంటుందో లాయల్టీని కూడా సమర్పించడం, అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ వాజ్ యూనిఫైడ్ అండ్ ఫౌండెడ్ ఇన్ 1846 ఆఫ్టర్ ద రూల్ ఆఫ్ సిక్ రూలర్స్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒకే సామ్రాజ్యంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత డోగ్రా డినాస్టీకి చెందినటువంటి జనరల్ కమాండర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు డోగ్రా ఎని. సో ఎవరైతే ఉంటారో డోగ్రా ఎని దీనికి సంబంధించినటువంటి కమాండర్ అయినటువంటి జొరావర్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన చాలా క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. క్యాంపెయిన్స్ లాంచ్ చేసి లడాక్, బల్తిస్తాన్, గిల్గిత్, ఉంజా, యాగిస్తాన్ అనేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మహారాజా గులాబ్ సింగ్ యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దానిలో కలపడం అనేది జరుగుతుంది. సో ఈజ్ ఎ గ్రేట్ కమాండర్. సో ఇతను తన తాలూకా టెరిటోరీస్ ఏవైతే ఉంటాయో, టెరిటోరియల్ క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేయడం అనేది, స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో చెప్పండి, ఫస్ట్ ఎవరంటే రూల్ చేశారు కాశ్మీర్ ని? హిందూ రూలర్స్. తర్వాత ఎవరు వచ్చారండి? ఫస్ట్ ముసల్మాన్ రూలర్ ఎవరు కాశ్మీర్ కి? షామీర్ ఎవరైతే ఉంటారో షామీర్ దగ్గర నుంచి కాశ్మీర్ లాక్కుంది ఎవరండి? అక్బర్ ద గ్రేట్. సో అక్బర్ ద గ్రేట్ తర్వాత ఎప్పుడైతే వీక్ మొఘల్ రూలర్స్ వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కాశ్మీర్ లాక్కుంది ఎవరండి? అబ్దాలి, ఆఫ్ఘాన్ రూలర్. రైట్. తర్వాత అబ్దాలి తర్వాత ఎవరండి లాక్కున్నారు? సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు లాక్కోవడం అనేది జరిగింది. సిక్కుల తర్వాత ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ తర్వాత ఎవరి చేతుల్లోకి వచ్చిందండి? బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎవరు కొనుక్కున్నారండి? డోగ్రా డినాస్టీ ఏదైతే ఉంటుందో మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఇదవ్వడం అనేది జరిగింది. సింగ్ అండ్ గులాబ్ సింగ్ ఇద్దరు ఒక డైనాస్టీ కదా? ఎవరమ్మా? మహారాజా రంజిత్ సింగ్, మహారాజా గులాబ్ సింగ్ రెండు వేరే డైనాస్టీయా? యా, వేరే డినాస్టీ. మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిక్కులు, మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్పుత్స్. ఓకేనా? ఒక్కసారి ఇంత ముందు పెట్టిన స్లైడ్ పెడతారా సార్? ఐ మిస్డ్ ఎ పాయింట్. సార్ జమ్మూ కాశ్మీర్ ను హరి సింగ్ అనే థ్యాంక్ యూ సార్. చూడండి, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి మొదటి ఆంగ్లో సిక్ వార్ తర్వాత 1846 నుంచి 1947 వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు ఎవరి తాలూకా దీనిలో ఉండడం అనేది జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఒక ప్రిన్స్లీ స్టేట్ గా ఉండడం అనేది జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ని పరిపాలించినటువంటి డినాస్టీ ఏంటి? డోగ్రా డినాస్టీ ఏదైతే ఉంటుందో డోగ్రా డినాస్టీ అనేది పరిపాలించడం అనేది జరిగింది. కానీ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్, మిగిలిన ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ కూడా పార్షియల్ అటానమీ మాత్రం బ్రిటిషర్స్ అప్పగించడం అనేది జరిగింది. ఫుల్ పవర్స్ వాళ్ళ చేతుల్లో పెట్టారా అంటే పెట్టలేదండి. సో చాలా వరకు ఎవరి కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది? బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ఉండడం అనేది జరిగింది. బట్ హూ ఆర్ ద రియల్ రూలర్స్? బ్రిటిషర్స్. బట్ సారీ, అక్కడ ఉన్నటువంటి రూలర్స్ ఎవరు? పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు?
కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు డోగ్రా డైనాసిటీ. డోగ్రా డైనాసిటీ. చూడండి, దెన్ హ్యాపెండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో హిందుస్థాన్ ఏదైతే ఉంటుందో, సువిశాలమైనటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో, విత్ ద మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఇట్ వాజ్ పార్టిషన్డ్ ఇంటూ 2 parts. ఒకటి పాకిస్తాన్, 2 ఇండియా. ఎలా పార్టిషన్ అయిందో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో నిన్నటి వరకు మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో 1947లో ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా అనేది పార్టిషన్ అవ్వడం అనేది జరిగిందో, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఏ ప్రిన్స్లీ స్టేట్. వన్ ఆఫ్ ద 565 ప్రిన్స్లీ స్టేట్స్. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పటికి మొత్తం ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయంటే 565 ఉన్నాయండి. 565 ప్రిన్స్లీ స్టేట్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో బ్రిటిష్ వాళ్ళకి ఒక జబ్బు ఉంటుంది. ఏంటో ఆ జబ్బు తెలుసా? ఇద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళు లాభం తీసుకుంటారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా చిచ్చు పెట్టి వెళ్తారండి. మీరు ఐర్లాండ్ కి ఇండిపెండెన్స్ వచ్చింది, అప్పుడు ఐర్లాండ్ 2 విధాలుగా విడగొట్టేశారు. ఎలాగా? నార్థన్ ఐర్లాండ్ అండ్ సదరన్ ఐర్లాండ్ కాదు, చెప్పగలరా? రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. అర్థమైందా? రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ విడగొట్టేశారు. ఇప్పుడు మన తాలూకా ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళి ఎలా విడగొట్టేశారు? ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా ఏదైతే ఉంటుందో అలా విడగొట్టేశారు. అండ్ మన తాలూకు ఇండియాని ఎలా విడగొట్టేశారు? ఇండియా పాకిస్తాన్ గా విడగొట్టేయడం అనేది జరిగింది. రైట్? ఇండిపెండెన్స్ ఇచ్చి స్వాతంత్రం ఇచ్చేంత, స్వాతంత్రం వచ్చిందని ఆనందపడేంత సమయం కూడా బ్రిటిష్ వాళ్ళు ఎవరు. అర్థమైందా? అలాంటి వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు వెళ్తూ మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో ఒకటి చెప్పడం అనేది జరిగింది. సో అప్పుడు బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ కంప్రైజ్డ్ ఆఫ్ 2 టెరిటరీస్. ఒకటి టెరిటరీస్ అండర్ బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళ అండర్ లో ఉండేటటువంటి టెరిటరీస్. రెండవది ఏంటి అంటే ప్రిన్స్లీ స్టేట్స్. సో విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ టెరిటరీస్ అండర్ బ్రిటిష్ ఇండియా ఏవైతే ఉంటాయో అవన్నీ భారత ప్రభుత్వానికి అప్పగించడం అనేది జరుగుతుంది. కానీ ఒక క్లాజ్ పెట్టారండి. ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిస్తే భారతదేశంతో కలవచ్చు, లేకపోతే పాకిస్తాన్ తో కలవచ్చు, లేకపోతే అటానమస్ గా ఎవరితో కలవకుండా మేము సింగిల్ గా మేము రూల్ చేసుకుంటాము అని చెప్పైనా ఉండిపోవచ్చు అని చెప్పి ఒక షరతు పెట్టడం అనేది జరిగింది. ఆ షరతు పెట్టడం వల్ల ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైనా కలుస్తాయండి ఇండియాలో గాని పాకిస్తాన్ లో గాని? అందరికి ఏం కావాలి? ప్రతి ఒక్కరికి పవరే కావాలి. బట్ వీళ్ళందరినీ కలిపినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాం, సర్దార్ వల్లభాయ్ పటేల్. అర్థమైందా? చెప్పండి. భూటాన్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది సార్? భూటాన్ ఎగ్జాక్ట్లీ నాకు ఇయర్ కరెక్ట్ గా గుర్తులేదండి. అంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. ఏంటమ్మా? ఇది కూడా ఇండియాలో ఒక భాగమే కదా? ఒకప్పుడు ఒక భాగంగానే ఉండడం అనేది జరిగింది. అదే సార్. ఓకే సార్. రైట్. నేను చైనా గురించి చైనా మధ్యలో వస్తుందని చెప్పాను కదా, చైనా గురించి ఏదైతే ఉందో అది ఇండియా చైనా రిలేషన్స్ నెక్స్ట్ చెప్తాను. మనం భూటాన్ గురించి కూడా మాట్లాడతాం, బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడతాం, మయన్మార్ గురించి కూడా మాట్లాడతాం. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ ప్రతిదీ కంప్లీట్ చేస్తాను. సో వాటిలో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఎలా వెళ్తానో అలా హిస్టరీతో సహా చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ. రైట్? ఓకే సార్. చూడండి అమ్మా జాతర. అయితే మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఎవరు అండర్ లో ఉండడం అనేది జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్ డోగ్రా డైనాసిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అండర్ లో ఉండడం అనేది జరిగింది. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే, పార్టీషన్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రూలర్, ఆ కాశ్మీర్ ని పరిపాలిస్తున్నటువంటి రూలర్ ఎవరు అంటే మహారాజా హరిసింగ్. సో ఈ మహారాజా హరిసింగ్ ఏం కోరుకుంటాడు అంటే, నేను ఇండియాతో కూడా చేరను, పాకిస్తాన్ తో కూడా చేరను, ఐ వాంట్ టు బి అటానమస్, నేను చక్కగా అటానమస్ గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ముస్లిం మెజారిటీ పాపులేషన్ కాశ్మీర్ లో ఉన్నప్పటికీ రూలర్ ఎవరండి? హిందూ రూలర్ అయినటువంటి మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో అతను మన తాలూకా కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ని పరిపాలించడం అనేది జరిగింది.
సార్ హరి సింగ్ అంటే సిక్కుల వాళ్ళు అవుతారు కదా సార్. సిక్కులోళ్ళు కాదమ్మా, రాజ్పుత్స్ అవుతారు. ఓకేనా? రైట్. సింగ్ అన్నంత మాత్రాన సిక్కులు అవరు. ఓకే రైట్. చూడండి, ఈ హరి సింగ్ ఎవరైతే ఉన్నారో హీ ట్రై టు నెగోషియేట్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ తో ఆయన నెగోషియేట్ చేద్దాం అనుకుంటాడు. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, సో మీరు నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, సో రెబలియన్ సృష్టించి కానీ బయట నుంచి ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ పెట్టద్దు, సో నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాను, దయచేసి నాకు సహకరించండి అని చెప్పి ఇద్దరితో సంప్రదింపులు జరపాలనుకుంటాడు. సో అందుకోసం అని చెప్పి ఈ ఆఫర్డ్ ఏ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చెప్తాను క్లియర్ గా. ఏ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్. అర్థమైందా? ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో, స్టాండ్ స్టిల్ అంటే అర్థం ఏంటి? స్టాండ్ స్టిల్ అంటే అర్థం ఏంటి? నిలబడే ఉండటం. ఏ మార్పు లేకుండా ఉండడం, ఏ మార్పు లేకుండా ఉండడం. సో ఇతను ఏం కోరుకుంటున్నాడంటే ఇప్పుడు ఎలా అయితే ఉందో ఆ స్టేటస్ కో ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ కోనే మనం మెయింటైన్ చేద్దాము. నేను ఇండిపెండెంట్ గా ఉంటాను, మీరు ఇండియా రూల్ చేసుకోండి, మీరు పాకిస్తాన్ రూల్ చేసుకోండి, మీ నుంచి నాకు అగ్రెషన్ ఉండకూడదు, మీ ఆర్మీ నా దగ్గర రాకూడదు, మీరు నా మీద ప్రెజర్ పెట్టకూడదు అనేటటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుందో ప్రపోజల్ ను ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికి వెంటనే మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఒప్పేసుకుంటుంది. సరే, మేము ఎటువంటి ఇబ్బంది పెట్టం, సో వీఆర్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మన తాలూకా ఇండియా ఏముంటుంది, ఇండియన్ గవర్నమెంట్ లేదు దీని గురించి ఇంకా చర్చించాలి, మీ తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో ఆయన ఢిల్లీకి పిలిపించండి, ఢిల్లీలో మనం కూర్చొని మాట్లాడి డిసిషన్ తీసుకుందాం అని చెప్పి ఈ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో దీని మీద ఇండియా అనేది సిగ్నేచర్ చేయదు. కానీ ఎవరండి సిగ్నేచర్ చేస్తారు? పాకిస్తాన్ సిగ్నేచర్ చేయడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ సిగ్నేచర్ చేసిందంటే అర్థం ఏంటండి? ఏం చేయకూడదు పాకిస్తాన్? వాళ్ళ ఆర్మీని పంపించడం కానీ ఆక్రమించాలనుకోవడం కానీ, సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని దించే ప్రయత్నాలు కానీ ఇవన్నీ పాకిస్తాన్ చెయ్యకూడదు. కానీ పాకిస్తాన్ ఏది చేయకూడదో అదే చేసింది. అర్థమైందా? ఏం చేసిందో తెలుసుకునే ముందు ఒకసారి వాట్ వర్ కాశ్మీరీస్ పీపుల్ ఆస్పిరేషన్ ఇన్ 1947? 1947లో కాశ్మీరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇండియాతో చేరదాం అనుకుంటున్నారా, ఇండిపెండెంట్ గా ఉందాం అనుకుంటున్నారా, పాకిస్తాన్ తో చేరదాం అనుకుంటున్నారా? చూడండి. సో కాశ్మీరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. గాంధీ ఇచ్చినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కూడా డూ ఆర్ డై అనేటటువంటి నినాదంతో కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందండి. సో వాళ్ళ లక్ష్యాలు ఒకటి కాదు, బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడమే కాదు, డోగ్రా డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దించాలి, మొనార్కీ ఏదైతే ఉంటుందో మొనార్కీకి ఒక చరమగీతం ఎండ్ కార్డ్ అనేది పాడేసి ఎవరినండి ఏంటంటే డెమోక్రసీ ఏదైతే ఉంటుందో ప్రజాస్వామ్యాన్ని కాశ్మీర్ లో ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి లక్ష్యంగా కాశ్మీరీ పీపుల్ చాలా ఆశపడడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ఆల్వేస్ ఏ సెక్యులర్ స్టేట్. నేను చెప్పాను ఎందుకు అంటే హిందూ రూలర్స్, ముస్లిం రూలర్స్, సిక్ రూలర్స్ అండ్ ఈవెన్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో యూరోపియన్స్ కూడా మన తాలూకా కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ రూల్ చేయడం అనేది జరిగింది. సో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ముస్లింలు అయినప్పటికీ సో హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు కూడా సిగ్నిఫికెంట్ పాపులేషన్ గా ఉండడం అనేది జరిగిందండి. దాంతో పాటు రూలర్ ఎవరు ఇక్కడ, హిందువా ముస్లిమా? హిందూస్. మెజారిటీ పాపులేషన్ ఎవరు? ముస్లిమ్స్. సో దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ మొనార్కీ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం పెట్టాలి, దాన్ని తరిమి వేయాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని కాశ్మీరీ పీపుల్ చాలా అనుకోవడం అనేది జరుగుతుంది. సో 1947లో 1947లో ఇండియా కాశ్మీర్ పీపుల్ ఏమనుకుంటున్నారు, కాశ్మీర్ పీపుల్ యొక్క కోరిక ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఇండియా వాంటెడ్ టు కండక్ట్ ఏ ప్లెబిసైట్, ఒక ఓటింగ్ పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరిగిందండి. రైట్. ఎందుకు అంటే ఇండియాకి గట్టి నమ్మకం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లీడర్స్, స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో ఆయన ఇండియా వైపు ఉండడం అనేది జరిగింది. దో హీజ్ ఎ ముస్లిం, హీ స్టూడ్ విత్ ఇండియా.
సో ఇండియా యొక్క డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియా యొక్క ఫ్రీడమ్, లిబర్టీ అని ఇండియా అప్పటికే మాట్లాడుతుంది, గవర్నమెంట్ లో తీసుకొస్తామని చెప్పి. సెక్యులరిజం అని మాట్లాడుతూ ఉంది ఇండియా, ఈక్వాలిటీ అని మాట్లాడుతూ ఉంది, ఫెటర్నిటీ అని మాట్లాడుతూ ఉంది ఇండియా. సో ఈయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, సో ఉంటే ఇండియా వైపే ఉండాలని చెప్పి ఆయన ఇండియా వైపు చూడడం అనేది జరిగిందమ్మ. బికాస్ బోత్ ఆఫ్ దెమ్, బోత్ షేక్ అబ్దుల్లా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ కామన్ వాల్యూస్ లైక్ సెక్యులరిజం, డెమోక్రసీ అండ్ నో పాన్ ఇండియా నేషనలిజం ఏదైతే ఉంటుందో. నేషనలిజం అంటే బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, మేమందరం భారతీయులు అనేటటువంటి భావన. సో షేక్ అబ్దుల్లా యొక్క సపోర్ట్ మాకుంది. సో ప్లెబిసైట్ కండక్ట్ చేస్తే షేక్ అబ్దుల్లా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా తరపున ఓటేస్తే చాలు, ఇండియా నెగ్గేస్తుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక గట్టి నమ్మకం ఏర్పడడం అనేది జరిగింది. అదే టైంలో జునాగఢ్ ఏదైతే ఉంటుందో జునాగఢ్ కూడా ఒక పేచీ పెడుతున్నటువంటి ప్రిన్స్లీ స్టేట్. ఎందుకు అంటే జునాగఢ్ ఎవరైతే ఉన్నారో జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్ ని మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో ఏం చెప్పారు, ప్రిన్స్లీ స్టేట్స్ ఏమవచ్చు, కలిస్తే ఇండియాతో కలవచ్చు, లేకపోతే పాకిస్తాన్ లో కలవచ్చు, లేకపోతే అటానమస్ గా ఉండిపోవచ్చు. జునాగఢ్ అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రూలర్ ఎవరు అంటే ముస్లిం రూలర్. ఆయన పేరు ఏంటంటే మహాబత్ ఖాన్జీ. ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రం పాకిస్తాన్ తో కలుస్తానంటాడే. సో నేను పాకిస్తాన్ తోనే కలుస్తాను అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా జునాగఢ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే గుజరాత్. జునాగఢ్ లో కూడా ప్లెబిసైట్ ఒకటి పెట్టాలి అని చెప్పి ఇండియా అనేది అనుకుంటుంది. సో ఇండియా అనుకున్నట్టుగానే జునాగఢ్ ప్రాంతంలో ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ ఇండియాతో కలిసి ఉంటామని ఓటేస్తారు. ఇండియాతో కలిసి ఉంటామని ఓటేయడం వల్ల మన తాలూకా జునాగఢ్ ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. జునాగఢ్ రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లోను. CAA సార్. నో ఆర్టికల్ 370 అబాలిష్ చేశారా? ఎప్పుడు అబాలిష్ చేశారు? ఏ ఇయర్ లో? ఏ ఇయర్ లో అబాలిష్ చేయడం? 2019. 2019లో. 2020లో సరిగ్గా సంవత్సరం నాటికి ఆర్టికల్ 370 అబాలిష్ చేసినటువంటి సంవత్సరం నాటికి మన తాలూకా పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ లో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ తన అంతర్భాగంగా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో కాశ్మీర్ మాదే అంటుంది, అది పర్లా. ఈసారి ఏం చేసింది, జునాగఢ్ ఏదైతే ఉంటుందో జునాగఢ్ కూడా మా దేశంలో అంతర్భాగమే అన్నట్టు మ్యాప్ రిలీజ్ చేసింది. అఫ్ కోర్స్ ఇండియా అనేది దాన్ని కొట్టిపారేసింది అనుకోండి, బట్ పాకిస్తాన్ చూసారా ఇండియాతో ఒక కాన్ఫ్లిక్ట్ దిగడానికి ప్రయత్నిస్తుంది. సో గొడవ తవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాలు గొడవ లేకుండా ఉండలేవండి, ఊపిరి కూడా ఆడదు, ఒక్క క్షణం కూడా ఆడదు, గొడవ పెట్టుకోవాలనే చూస్తాయి ఇప్పుడు, రైట్? సో హిందువులు మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందువులు ఉన్నటువంటి జునాగఢ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్లెబిసైట్ లో గెలిచి ఆ విధంగా భారతదేశంలో జునాగఢ్ కలవడం అనేది జరిగింది, రైట్? అప్పటి వరకు అంతా బాగుంది అనుకుంటే పాకిస్తాన్ అనేది ఆ తాలూకా అగ్రిమెంట్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ని బ్రేక్ చేసి, చెప్పండి అమ్మ. సార్ కాశ్మీర్ లో పెట్టలేరా మరి? పెట్టలేదు, ఎందుకు పెట్టలేదో కూడా చెప్తాను. ఓకే సార్. ఓకేనా, రైట్. అప్పుడే అనుకుంటున్నారు జునాగఢ్ లో పెట్టాం, కాశ్మీర్ లో కూడా ప్లెబిసైట్ ఒకటి పెడదామని చెప్పి, రైట్? ఇండియా కూడా అదే అనుకుంటుంది, ఎలా అయినా మేమే గెలిచేస్తామని చెప్పి, రైట్? సో చూడండి ఇక్కడ జాతర ఏం జరిగింది. అదే టైంలో పాకిస్తాన్ ఏం చేసింది అంటే దట్ అగ్రిమెంట్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ని బ్రేక్ చేసి అక్టోబర్ 1947లో, అంటే ఎప్పుడమ్మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 2 నెలల్లో ఏం చేసింది అంటే మన తాలూకా కాశ్మీర్ మీద అటాక్ చేయడం అనేది జరిగిందండి. కాశ్మీర్ మీద అటాక్ చేయడం వల్ల ఇప్పటి వరకు ప్లెబిసైట్ కానీ రిఫరెండం కానీ కండక్ట్ చేయలేదు. ఎందుకు ప్లెబిసైట్ కానీ రిఫరెండం కండక్ట్ చేయలేదు నేను తర్వాత చెప్తాను. ఆ అటాక్ తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి ద పాకిస్తాన్ ఇన్వేషన్ ఆఫ్ కాశ్మీర్ ఇన్ 1947 అండ్ దట్ లెడ్ టు ద ఫస్ట్ వార్ బిట్వీన్ దీస్ 2 నేషన్స్. అప్పుడే పురుడు పోసుకున్నటువంటి, అప్పుడే చిన్నపిల్లలాగా వచ్చినటువంటి 2 దేశాల మధ్య మొదటిసారి ఒక యుద్ధం ఏదైతే ఉంటుందో యుద్ధం చోటు చేసుకోవడం అనేది జరిగిందని. సో ఎందుకు జరిగిందో చూద్దాం జాగ్రత్తగా. దో పాకిస్తాన్ ఎంటర్డ్ ఏ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో కాశ్మీర్ తో అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ ఇట్ బ్రోక్ దట్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బై స్పాన్సరింగ్ ఏ ట్రైబల్ మిలిటెంట్ అటాక్.
సో రెబలియన్స్ ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయుధాలు సమకూర్చి, వాళ్ళకి ఫండింగ్ సమకూర్చి కాశ్మీర్ మీద అటాక్ చేయండి అని చెప్పి పిలుపునివ్వడం అనేది జరిగింది. సో దీస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పస్తూన్ రైడర్స్ అంటారు. దట్ ఈస్ ఎ రెబల్, ఇస్లామిక్ రెబల్ గ్రూప్ అండి. వాళ్ళందరూ కలిసి కాశ్మీర్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది అక్టోబర్ 1947లో. అండ్ దే టుక్ కంట్రోల్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా. వాళ్ళు చాలా చాలా ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఏమంటాం, వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని చెప్పి అంటారు, ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అప్పుడు వెంటనే రాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఇది వెంటనే ఎలక్ట్ అవుతాడండి. సో అతని తాలూకు అతన్ని గద్దె దించేసినటువంటి, అతని కుర్చీ మీద దించేసినటువంటి ప్రయత్నం జరుగుతుంది. పాకిస్తాన్ అనేది కపట నక్క ఏదైతే ఉంటుందో నక్కలాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఇండిపెండెంట్ ఇండియాకి మొదటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వెంటనే ఆయన ఉత్తరం రాస్తాడండి. నాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి, పాకిస్తాన్ ఈస్ ట్రైయింగ్ టు ఇన్వేడ్ మై కాశ్మీర్ అని చెప్పి ఆయన రాయడం అనేది జరుగుతుంది. సో ఎవరు రాస్తారు? రాజా హరిసింగ్. అప్పుడు ఇండియా అనేది ఒక షరతు పెడుతుంది. నేను మీ తరపున పోరాడడానికి ఓకే, కానీ ఓన్లీ ఇఫ్ యు సైన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ విత్ ఇండియా. భారతదేశంతో కలుస్తాను అని నువ్వు చెప్తేనే నీకోసం మా తాలూకు సైన్యాన్ని పంపిస్తాను, లేకపోతే పంపించను అని భారతదేశం ఏదైతే ఉంటుందో అది రాజా హరిసింగ్ కి చెప్పడం అనేది జరిగింది. వెంటనే ఆయన ఏం చేస్తాడు, రాజా హరిసింగ్, మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్, నేను భారతదేశంలో విలీనం అవుతుంది కాశ్మీర్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ సైన్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది పాకిస్తాన్ గడ్డ మీదకి వచ్చి, సో ఈ మిలిటెంట్ ఆర్మీ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ స్పాన్సర్ చేసినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, రెబలియన్ గ్రూప్స్, వాళ్ళందరినీ తుదముట్టించడం అనేది జరుగుతుంది. వాళ్ళందరినీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం నుంచి బయటికి ఇదవ్వడం అనేది జరుగుతుంది. బట్ కానీ దే స్టిల్ ఆక్యుపైడ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా, హ్యూజ్ ల్యాండ్ మాస్ ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు సార్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు ఆక్రమించినప్పుడు మనకి ఇంత మంచి ఆర్మీ ఉంది కదా, మరి మనం వాళ్ళ మీద అటాక్ చేసి మనం తీసుకోలేమా, తిరిగి కాశ్మీర్ని చేజెక్కించుకోలేమా? దానికి కూడా సమాధానం చెప్తాను. చూడండి, దిస్ ఈజ్ హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చినటువంటి న్యూస్ అమ్మ. కాశ్మీర్ ఎసీడ్స్ టు ఇండియా. కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో కలవడం అనేది జరిగింది ఆన్ 26th October 1947. 1947 అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది ఇండియాతో కలవడం అనేది జరిగింది. రైట్, చెప్పండి. ఎవరో ఏదో సార్ అన్నారు సార్. అప్పుడు పాకిస్తాన్ కు ఉన్న పిఎం ఎవరు సార్, అంటే ప్రైమ్ మినిస్టర్? ఆపద్ధర్మ ప్రధానమంత్రి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదమ్మా, ప్రెసిడెంట్ పాకిస్తాన్. ఆయన ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఓకే సార్. చూడండి, ద మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఈ సైన్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ టు ఇండియా ఆన్ 26th October 1947 ఇన్ శ్రీనగర్. శ్రీనగర్ లో సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎక్సెషన్ డాక్యుమెంట్స్ అనేవి సైన్ అవుతాయో ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ సపోర్టెడ్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసి వాళ్ళందరినీ కాశ్మీర్ ఇదేదైతే ఉంటుందో కాశ్మీర్ వ్యాలీ నుంచి వాళ్ళు తరిమేయడం అనేది జరుగుతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ వార్ fought between India and Pakistan forces, and that was fought on 1947 to 1948. 1947 నుంచి 1948 మధ్యలో ఈ తాలూకు యుద్ధం ఏదైతే ఉంటుందో జరగడం అనేది. సో చాలా వరకు ఆ పాకిస్తాన్ సపోర్టెడ్ ట్రైబల్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ మిలిటెంట్స్ ని కాశ్మీర్ నుంచి ఇదవ్వడం అనేది జరిగిన. ఒక్కసారి ఇంకొకటి చెప్తున్నాను, డోంట్ మైండ్. ఎప్పుడైనా క్లాస్ జరుగుతున్నప్పుడు మ్యూట్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, రాజశేఖర్ మీకు చాలా సార్లు నేను చెప్పాను, మీరు ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటారో అప్పుడే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రికార్డింగ్ చూసే వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడతారమ్మా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం. అర్థమైందా? ప్లీజ్, నేను చాలా సార్లు చెప్తున్నాను. రైట్, సురేష్ సార్ క్లాస్ కూడా ఇలాగే ఉంటారా? ఉంటారు కదా? రైట్, మీరు ఎప్పుడూ అన్మ్యూట్ లోనే ఉంటారు. చూడండి. రైట్,
ఇండియా ఏదైతే ఉందో, ఇండియా పాకిస్తాన్ సపోర్టెడ్ మిలిటెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తరిమి కొట్టడం అనేది జరుగుతుంది. కానీ చాలా వరకు కాశ్మీర్ లో చాలా వరకు పార్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటుంది, ఇండియా దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్, ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు భారతదేశం ఎవరి నుండి తీసుకొస్తుంది మధ్యలోకి అంటే పెద్దన్న యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితిని పిక్చర్ లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాటర్ ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దగ్గరికి ఇండియా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ చాలా వరకు పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఆక్రమించుకోవడం అనేది జరిగింది, మన తాలూకు ఇండియా అనేది చెప్పడం అనేది. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో ఇట్ హెస్ సెటప్ ఏ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్, UNCIP ఏదైతే ఉంటుందో UNCIP అంటాం. సో దాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అది సెటప్ చేయడం అనేది జరుగుతుంది బై పాసింగ్ రిజల్యూషన్ 47 ఆన్ 21 ఏప్రిల్ 1948, 1948 ఏప్రిల్ 21వ తారీఖున. సో ఈ తాలూకు కమిషన్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే థరోగా ఏం జరిగింది ఇప్పటి వరకు, ఎలా జరిగింది అని చెప్పి రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. రీసెర్చ్ చేసి దే కేమ్ అప్ విత్ సమ్ ఒక కొన్ని మెజర్స్ తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. యునైటెడ్ నేషన్ రిజల్యూషన్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తో వాళ్ళు ముందుకు వస్తారు. అండ్ ఈ దిస్ రిజల్యూషన్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండి. యునైటెడ్ నేషన్స్ చెప్పినట్టు కన్ఫామ్ గా ఇండియా అండ్ పాకిస్తాన్ చేయాలా అంటే చెయ్యక్కర్లా, అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్. సో మేము మీ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, గొడవ ఏదైతే ఉంటుందో సాల్వ్ చేయడానికి మేము ఇది ఇస్తున్నాం, మేము ఒక రిజల్యూషన్ ఇస్తున్నాం, ట్రై టు ఫాలో, అప్పుడు మీకు సాల్వ్ అవుతుంది, లేకపోతే కొట్టుకొని చావండి మీ ఇష్టం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ అనేది కొన్ని రిజల్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. చెప్పండి. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది సార్, వాళ్ళ లిస్ట్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ లా పాటించకపోతే ఆ దేశాన్ని తీసేస్తారు కదా లిస్ట్ ల నుండి. దేర్ విల్ బి సమ్ బైండింగ్ రెజల్యూషన్స్ ఉంటాయి, బైండింగ్ కాన్ రెజల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యారిస్ అకార్డ్ ఉంది, ప్యారిస్ అకార్డ్ ఈస్ బైండింగ్, అది తప్పకుండా ఫాలో అవ్వాలి, అవ్వకపోతే యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ విధించడం అనేది జరుగుతుంది, ఆంక్షలు, అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ రెజల్యూషన్ ఈజ్ నాన్ బైండింగ్ ఆన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్ మీద బైండింగ్ కాదు, అందుకే ఈ రెజల్యూషన్ ని నాన్ బైండింగ్ రెజల్యూషన్ అన్నాం. అర్థమైందా రాజశేఖర్? సార్ ఎస్ సార్. సో చూడండి ఏంటి మెన్షన్ చేసిందో చెప్తాను చూడండి. ఫస్ట్, పాకిస్తాన్ ఈస్ ద అగ్రెసర్ ఇన్ ద స్టేట్. పాకిస్తాన్ అనేది ఇల్లీగల్ గా అగ్రెషన్ కి పాల్పడడం అనేది జరుగుతుంది, ఇల్లీగల్ గా ఇన్సర్జెన్సీకి పాల్పడడం అనేది జరుగుతుంది అని మొదట తీర్మానం అనేది చేస్తుంది. రెండవది, పాకిస్తాన్ హ్యాస్ టు వెకేట్ ఆల్ ఆక్యుపైడ్ టెరిటరీ ఇన్ స్టేట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద వెకేటెడ్ టెరిటరీ టు ఇండియా. ఏదైతే ఆక్యుపై చేసుకున్నటువంటి ఆజాద్ కాశ్మీర్ లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి, ఆ భూభాగం నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళి ఆ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరికి అప్పగించాలి? భారతదేశానికి అప్పగించాలని చెప్తుంది. మూడవది, ఇండియా హ్యాస్ టు రిమూవ్ ఆల్ ఇట్స్ ఫోర్సెస్ లీవింగ్ అసైడ్ ఇనఫ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి తప్ప మిగిలిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా అనేది వెనక్కి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇండియా టు కండక్ట్ ఎ ప్లెబిసైట్ ఇన్ ద స్టేట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ప్లెబిసైట్ ఏదైతే ఉంటుందో ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయాలి, ఓటింగ్ అనేది పెట్టాలి. ఓటింగ్ వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, కాశ్మీర్ యొక్క భవిష్యత్తు ఆ ప్లెబిసైట్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో UN రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగిందండి. సో మొదటిదేంటి, పాకిస్తాన్ ఇస్ ద అగ్రెసర్ ఇన్ ద స్టేట్, పాకిస్తాన్ ఇన్సర్జెన్సీకి పాల్పడుతుంది. రెండవది, పాకిస్తాన్ అనేది ఆక్యుపైడ్ టెరిటరీస్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ టెరిటరీస్ ఎవరికంటే అప్పగించాలి? ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి అప్పగించాలి. సో థర్డ్ది ఏంటండి, ఇండియా అనేది తన ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి తీసుకొని కేవలం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మాత్రమే ఎంత ఫోర్సెస్ అవసరమో వాళ్ళనే ఉంచాలి. ఫోర్త్ వన్, ఇండియా అనేది ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయాలి అండ్ కాశ్మీర్ యొక్క భవిష్యత్ అనేది, ఫ్యూచర్ ఆఫ్ కాశ్మీర్ విల్ డిపెండ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ప్లెబిసైట్ అని చెప్పడం అనేది జరుగుతుందండి. కానీ ఇది బైండింగా? నాన్ బైండింగ్. నాన్ బైండింగ్.
సో అయినప్పటికీ నాన్ బైండింగ్ అయినప్పటికీ పెద్దన్న చెప్పిన మాట ఏదో దాన్ని శిరసావహించాలని చెప్పి ఇండియా అనేది మంచిది కదా వెనక్కి వచ్చేయడం అనేది జరిగింది. ఫోర్సెస్ అనేది వెనక్కు రావడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో అంటుంది ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేస్తాము అని చెప్పి. కానీ పాకిస్తాన్ అంటున్నది చేస్తుందా అంటే చేయట్లేదండి. సో ఎందుకు ఇప్పటి వరకు ప్లెబిసైట్ లేదా రెఫరెండం కాశ్మీర్ లో ఎందుకు కండక్ట్ చేయలేదో చెప్తాను చూడండి. అసలు స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మామూలుగా కాశ్మీర్ లో ప్లెబిసైట్ కదా, అక్కడ కాశ్మీర్ యొక్క డెఫినిషన్ అనేది యునైటెడ్ నేషన్స్ ఏమిచ్చింది అంటే 22 అక్టోబర్ 1947 పాకిస్తాన్ యొక్క అటాక్ ఏదైతే ఉంటుందో అటాక్ కి ముందు ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో అంటే రాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పరిపాలించేటటువంటి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఆ కాశ్మీరే కాశ్మీర్ అని చెప్పి డిఫైన్ చేయడం అనేది జరిగింది. కానీ ఆ కాశ్మీర్ అనేది ప్రజెంట్ ఎలా డివైడ్ అయిపోయింది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా, గిల్గిత్ అండ్ బల్తిస్తాన్ గా, జమ్మూగా, లదాఖ్ గా, కాశ్మీర్ గా విడిపోవడం అనేది జరిగింది. సో మహారాజా హరిసింగ్ యొక్క ఆ కాశ్మీర్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఆ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది మొత్తం ముక్కలైపోవడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఏమంది? కాశ్మీర్ కి రిజల్యూషన్ పెట్టాలి, కాశ్మీర్ లో ప్లెబిసైట్ లేదా రెఫరెండం పెట్టాలని చెప్పింది. ఆ కాశ్మీర్ యొక్క డెఫినేషన్ ఏమిచ్చింది? 22 అక్టోబర్ 1947. సో పాకిస్తాన్ స్పాన్సర్డ్ దిస్ ట్రైబల్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటాక్ చెయ్య ముందున్నటువంటి కాశ్మీర్ అక్కడ పెట్టాలని చెప్పడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ ఆస్క్డ్ ఫర్ టైమ్ టు వెకేట్ ఇట్స్ ఆక్యుపేషన్ బట్ ఇట్ నెవర్ కంప్లైడ్. పాకిస్తాన్ అనేది ఆక్యుపేషన్ నుంచి బయటకు వస్తామని చెప్పి టైం అడిగిందండి. కానీ ఆ టైము 10 ఏళ్ళు గడిచాయి, 5 ఏళ్ళు గడిచాయి, 10 ఏళ్ళు గడిచాయి, 25 ఏళ్ళు గడిచాయి, ఇప్పుడు ఏకంగా 75 ఏళ్ళు వస్తున్నాయి. అయినా ఎప్పుడైనా దానికి ఒప్పుకుందా? పాకిస్తాన్ తను చేసి చూపించిందా అంటే చేయలేదండి. సో as nearly 1/3 of the state of Jammu Kashmir is still under the occupation of Pakistan, it is non-compliance of conditions leading to plebiscite. సో ప్లెబిసైట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ వీలు లేకుండా పోవడం అనేది జరుగుతుంది. ఇండియా అనేది కండక్ట్ చేయలేదు, అర్థమైందా? బికాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ దోస్ పార్ట్స్ ఆర్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ప్లెబిసైట్ కండక్ట్ చేస్తే మొత్తం కాశ్మీర్ ఒకప్పుడు రాజా హరిసింగ్ పరిపాలించినటువంటి స్టేట్ మొత్తాన్ని ఆ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాని మొత్తానికి ప్లెబిసైట్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయాలి, అర్థమైందా? అందుకే ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ప్లెబిసైట్ కానీ రెఫరెండం కానీ జరగట్లేదండి. నెక్స్ట్ ఒక 10 minutes క్లాస్ అయిపోతుంది, చూడండి. చెప్పండి, ఎవరు అడిగారు ఇది క్వశ్చన్? సార్ అది పాకిస్తాన్ ఇన్వైడ్ చేస్తా అని చూసింది కదా కాశ్మీర్ ని, అప్పుడు కాశ్మీర్ లో ఉన్న లీడర్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేరా సార్? ఇండియాలోనే కలుస్తాం లేకపోతే మేము అటానమస్ గానే ఉంటామని పాకిస్తాన్ కి అపోజిట్ గా లేరా సార్? అదే ఇక్కడ చెప్తున్నాను, చూడండి ఇది ఒకటి, ఓకేనా? రైట్. ఓకే సార్. షేక్ అబ్దుల్లాస్ మూమెంట్, ఫార్మల్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కాశ్మీర్ ఇంటూ ఇండియన్ యూనియన్. చూడండి, కాశ్మీర్ యొక్క ఫస్ట్ పొలిటికల్ పార్టీ అయినటువంటి ద ముస్లిం కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ముస్లిం కాన్ఫరెన్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1925 విత్ షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా యొక్క కొడుకు ఎవరో తెలుసా? ఒమర్ అబ్దుల్లా సార్. ఫరూక్ అబ్దుల్లా సార్. ఫరూక్ అబ్దుల్లా, అర్థమైందా? సో ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో ఈ స్టిల్ అండర్ యాక్టివ్ పాలిటిక్స్ అండి, మీకు తెలిసిన అనుకుంటున్నాను, రైట్? సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ప్రెసిడెంట్ గా ఉండడం అనేది హీ యాక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ దేనికి మన తాలూకు ముస్లిం కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఈ 1938 ఈ ముస్లిం కాన్ఫరెన్స్ కాస్త ఏమైంది? నేషనల్ కాన్ఫరెన్స్ గా మారడం అనేది జరిగింది. ఫ్రీడమ్, లిబర్టీ, డెమోక్రసీ, సెక్యులరిజం అనేటటువంటి ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐడియాలజీస్ అన్ని ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది పాటించడం అనేది జరిగింది. సో దిస్ నేషనల్ కాన్ఫరెన్స్ వాజ్ ఎ సెక్యులర్ ఆర్గనైజేషన్ అండి. సో కేవలం ముస్లిం ఇంట్రెస్ట్ కోసమే పాటుపడాలనేటటువంటి ఆలోచన లేదు. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం రావాలి అండ్ కాశ్మీర్ లో మొనార్కీ ప్లేస్ లో డెమోక్రసీ రావాలని కృషి చేసినటువంటి పార్టీ ఏంటి అంటే దిస్ నేషనల్ కాన్ఫరెన్స్, అర్థమైందా? సో దిస్ షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లీడింగ్ నేషనలిస్ట్ లీడర్స్ ఇంక్లూడింగ్ నెహ్రూ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ గా ఈయన ఉండడం అనేది జరిగిందన్న. చూడండి, సో ఈయన మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఎగనెస్ట్ గా కూడా చాలా ప్రొటెస్ట్లు ఏవైతే ఉంటాయో చాలా మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేయడం అనేది జరిగింది.
సో మహారాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఎప్పుడైతే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఏదైతే ఉంటుందో యాక్సెషన్ సైన్ చేసిన తర్వాత షేక్ అబ్దుల్లా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గా మారడం అనేది జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కి ప్రైమ్ మినిస్టర్ గా మారడం అనేది జరుగుతుంది. అంటే ఒకప్పుడు చీఫ్ మినిస్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించేవాళ్ళు. అర్థమైందా? ఆయన ప్రైమ్ మినిస్టర్ గా మారడం అనేది జరుగుతుంది ఇన్ మార్చ్ 1948, 1948లో. హీ స్ట్రిక్ట్లీ అపోజ్డ్. చెప్పండి సార్. అక్కడ షేక్ అబ్దుల్లా టుక్ ఓవర్ ద ప్రైమ్ మినిస్టర్ ఉంది, ఫోర్స్ఫుల్ గా ఏం కాదు కదా? ఫోర్స్ఫుల్ గా కాదండి. ఎందుకంటే మీరు ఇందాకనే ఆయన చాలా ఆయనకి అగేన్స్ట్ గా ఎజిటేషన్ చేశారని చెప్తారు కదా. ఆఫ్ కోర్స్ చేయడం అనేది జరిగింది. బట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేసిన తర్వాత ఏ పాలసీ బట్టి ఉండాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ బట్టి ఉండాలి. సో అందుకోసమనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతను ప్రైమ్ మినిస్టర్ గా నియమించడం అనేది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. అర్థమైందా? ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి. రాజా హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఆల్రెడీ మొనార్క్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. చూడండి, షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో హీ వాజ్ అగైన్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ జాయినింగ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ క్లియర్, పాకిస్తాన్ తో జమ్మూ అండ్ కాశ్మీర్ చేరడం అనేది ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. హౌవెవర్ హీ టుక్ ఏ ప్రో రిఫరెండమ్ స్టాన్స్ అండ్ డిలేడ్ ద ఫార్మల్ ఎక్సెషన్ టు ఇండియా. కానీ ఈయన ఏమంటాడు అంటే, ఎందుకైనా మంచిది నా ప్రజల తాలూకా మాట అనేది నేను తీసుకోవాలి, సో రిఫరెండం అనేది కండక్ట్ చేసిన తర్వాత ఇండియాతో చేరుతాను అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ప్రో ఇండియన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు అంటే, మన తాలూకా షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో ఆయన్ని అరెస్ట్ చేసి బలవంతంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ రాజా హరిసింగ్ చేసినందువల్ల బలవంతంగా మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో విలీనం చేయడం అనేది జరుగుతుంది. సో న్యూ ఇన్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇట్ రాటిఫైడ్ ద ఎక్సెషన్ టు ఇండియా, ఇట్ యాక్సెప్టెడ్ ద ఎక్సెషన్ టు ఇండియా. భారతదేశంలో చేరుతామని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్ 1957, 1957లో కాశ్మీర్ వాజ్ ఫార్మల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ఇండియన్ యూనియన్. భారత యూనియన్ లోకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది ఒక భాగం అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఆఫ్టర్ షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాత. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాశ్మీర్ ఇష్యూ అండ్ కాశ్మీర్ బ్యాక్గ్రౌండ్. Now let us look at some more disputes, external disputes ఏవైతే ఉన్నాయో వీటిని చూద్దాం. చూడండి, జస్ట్ 5 minutes అయిపోతుంది. రైట్. చూడండి, సో 1947లో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరుగుతుందో, ఇండియా అండ్ పాకిస్తాన్ గా రెండుగా విడిపోవడం అనేది జరుగుతుందో, సో కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ గా, ఒక మేజర్ ఇష్యూ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉందా అంటే కాదండి, ఇండియా అండ్ చైనా మధ్య కూడా ఇదవ్వడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ లో పార్ట్ అవ్వాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దో ఇట్ వాజ్ ఫార్మల్లీ ఇండియాతో ఎసీడ్ అయినప్పటికీ, ఫార్మల్లీ ఇండియాతో కలిసినప్పటికీ పాకిస్తాన్ తో అది చేరితే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. The conflict resulted in 3 main wars between India and Pakistan. ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్స్ 1947, 1965, 1971 ఈ వార్స్ రేపు మాట్లాడతాను, ఒక్కొక్క వారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడుతుంది. అండ్ 1998 ఈ వార్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్స్ మెయిన్ కారణం కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ అవ్వడం అనేది జరిగింది. కానీ కాశ్మీర్ రీజియన్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది ఓన్లీ పాకిస్తానా అంటే కాదండి, ఈవెన్ చైనా ఆల్సో ఆక్యుపైడ్ సమ్ పార్ట్ ఆఫ్ ప్రిన్సీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ పార్ట్ ఏంటో తెలుసా? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అక్సాయ్ చిన్ ఏదైతే ఉంటుందో అక్సాయ్ చిన్. రైట్. సో బై ద 1950s 1950లకు చెప్పండి అమ్మ. మరి గాల్వన్ లోయ అంటే ఏంటి సార్? ఏంటండి సార్? చైనా వాళ్ళే గాల్వన్ లోయ అంటారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో చైనా ఒక స్ట్రాటజిక్ ఏరియా. నో, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. yes sir. China started to gradually occupy the eastern Kashmir.
అక్సై చిన్ ఏదైతే ఉంటుందో అక్సై చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చైనా అనేది గ్రాడ్యువల్ గా ఆక్యుపై చేయడం అనేది చేయాలనుకోవడం అనేది జరిగింది. సో చైనా ఫాలో అయ్యే ఒక ఇంపార్టెంట్ పాలసీ చెప్పగలరా? ఇంపార్టెంట్ స్ట్రాటజీ డెట్ పాలసీ, డెట్ ట్రాప్ పాలసీ కాదు, ఇంకా ఫైవ్ ఫింగర్ పాలసీ సార్. ఏంటమ్మా? 5 ఫింగర్ పాలసీ సార్. 5 ఫింగర్ పాలసీ. ఇంకా నాట్ ఓన్లీ ఇండియాతో గురించి నేను చెప్పట్లేదు, ఇండియా అండ్ టిబెట్ తో చెప్పట్లేదు, మొత్తం డెట్ ట్రాప్ పాలసీ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ ఫినిష్. ఇంకా అంటే ఎకనామిక్ గా పెంచుకోవటా కదా సార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. 2 నేషన్ 1 కంట్రీయా కాదు. ఇంకా సలామీ స్లైసింగ్ గురించి చెప్పి విన్నారా? నో సార్. ఫ్రెండ్లీగా ఉంటూనే ఆక్రమించుకోవడం సార్. సలామీ స్లైసింగ్ అంటే ఒక చివర నుంచి ఇలా నరుక్కుంటా వస్తుంది. మొదట చైనా అనేది ఒక ఇసుక రేణువును ఆక్రమిస్తుంది, తర్వాత ఒక రాయిని ఆక్రమిస్తుంది, తర్వాత ఒక మొక్కను ఆక్రమిస్తుంది, తర్వాత ఒక చెట్టును ఆక్రమిస్తుంది. మనకి తెలియకుండానే మన తాలూకా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రాంతాలను ఆక్రమించడం అనేది జరుగుతుంది. సో మెల్లమెల్లగా 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 మొత్తాన్ని తినేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ మిలిటరీ పాలసీ ఫాలోడ్ బై చైనా. ఈవెన్ సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా చైనా చేసినటువంటి ప్రయత్నం ఇదే. ఫస్ట్ 1 కిలోమీటర్ మాది అంటుంది, తర్వాత 1.5 కిలోమీటర్ మాది అంటుంది, తర్వాత 2 కిలోమీటర్ల మాది అంటుంది. సో ఒక ఇన్ వెరీ వెరీ సిస్టమేటిక్ మేనర్ చైనా ఏం చేస్తుంది, టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం మొదలు పెడుతుంది. సో అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్సాయ్ చిన్ ప్రాంతం మీద కూడా తన తాలూకా హోల్డ్ అనేది చైనా తెచ్చుకోవాలనుకోవడం అనేది జరిగింది. అందుకే ఈ 1962 చైనాకి ఇండియాకి మధ్య ఒక వార్ కూడా జరగడం అనేది జరిగింది. చైనా అనేది ఇండియాని దానిలో డిఫీట్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత మనం అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకి వదులుకోవడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ వి నెవర్ ఫార్మలీ గేవ్ అప్ అక్సాయ్ చిన్, బట్ ప్రెజెంట్ దట్ వాస్ కంట్రోల్డ్ బై చైనా. పుండు మీద పాలసీ నేమ్ ఏంటి సార్? పాకిస్తాన్ సలామీ స్లైసింగ్ అమ్మ. సలామీ స్లైసింగ్. ఓకే సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడుకుంటాం. చూడండి, అంటే ఐ మీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్ ఇది, PSIR లో మాట్లాడుకుంటాం అని అవుతుంది. ఓకేనా? ఓకే. టు మేక్ మ్యాటర్స్ వర్స్, పుండు మీద కారం జల్లినట్టు పాకిస్తాన్ ఏం చేసింది అంటే ట్రాన్స్ కరాకోరం ట్రాక్ట్ ఆఫ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, సాక్ష్యం వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని చైనాకి అప్పగించడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఇక్కడ అనొచ్చా అనకూడదండి, ఎందుకు? సో ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటాము, మంచి పిల్ల వేషాలు ఏవైతే ఉంటాయో అవి వేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో హిస్టారికల్లీ మీరు చైనా చెప్తుంది కరెక్టే. సో ఇది ఏదైతే ఉందో ఇండియాకి చెందకూడదు, మీకే చెందాలి. సో అందుకోసం అని చెప్పి మా తాలూకా ప్రాంతం ఏదైతే ఉంటుందో మా తాలూకా ప్రాంతాన్ని మీకు అప్పగించేస్తున్నాం కాబట్టి ఇండియా కూడా అక్సాయ్ చిన్ ఏదైతే ఉంటుందో అక్సాయ్ చిన్ని అప్పగించాలి. మేము ఎంత నిజాయితీగా ఉన్నామో ఇండియా కూడా అంతే నిజాయితీగా ఉండాలి అనేటటువంటి ప్రెజర్ తీసుకురావడానికి కారణం అవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ సాక్ష్యం వ్యాలీ ఎప్పుడైతే చైనాకి పాకిస్తాన్ అప్పగించడం అనేది జరిగిందో, చైనా తన తాలూకా ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో, చైనా అక్సాయ్ చిన్ మాది అనేటటువంటి తన తాలూకా ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రమేణా బలపరుస్తూ రావడం అనేది జరిగింది. అర్థమైందా? చూడండి, అది చూపిస్తాను. దిస్ ఈస్ ద సాక్ష్యం వ్యాలీ అబౌవ్ సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్ గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ రేపటి క్లాస్ లో. ఓకేనా? 3 వార్స్ అండ్ అదర్ బోన్ ఆఫ్ కంటెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అవి రేపటి క్లాస్ లో మాట్లాడదాం. సో ఇవ్వండి కాశ్మీర్ అండ్ ద హిస్టరీ, దాంతోపాటు కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటనలు, సో కాశ్మీర్ ఇష్యూ ఎందుకు జరిగింది అని చెప్పి మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ చూడమాకండి. ఏదైనా యూట్యూబ్ లో ఏ విషయమైనా చూడాలి అంటే కాశ్మీర్ ఇష్యూ పక్కన ఏం కొట్టాలి? UPSC అని కొట్టాలి సెర్చ్ బాక్స్ లో. అర్థమైందా? జస్ట్ కాశ్మీర్ ఇష్యూ అని కొట్టారు అనుకోండి, ఏం జరుగుతుంది?
చాలా మంది చెత్త వెధవలు బయాస్డ్ గా చెప్తారు. అర్థమైందా? మీకు నరాలు లేచిపోతాయి, పొంగిపోద్ది, అందులో డౌటే లేదు. మన భారతదేశం ఎంత గొప్పదా, పాకిస్తాన్ కుక్కతో సమానమా అనిపిస్తుంది, కానీ అవి నిజాలు కాదు. అర్థమైందా? సో మీ ఆన్సర్ మీద దాని ప్రభావం పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రైట్? యూ షుడ్ బి వెరీ 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 అన్బయాస్డ్ గా ఉండాలి. రైట్? సార్ క్లియర్? చెప్పండి అమ్మా. సార్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ దగ్గర ఎవ్రీ కంట్రీ యొక్క ఈ బార్డర్ నీకు ఇంతవరకే ఈ కంట్రీ కానీ ఏమైనా లిస్ట్ ఉండదా సార్? ఏంటమ్మా? కంట్రీస్ విల్ షేర్ మ్యాప్స్ అమ్మా. ఇప్పుడు మన కంట్రీ ఉందా, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ అనేవి విధి చేయడం అనేది జరుగుతుంది. ప్రతి బార్డర్ షేర్ చేసుకుంటారు. బట్ దీస్ ఏరియాస్ ఆర్ కాల్డ్ డిస్ప్యూటెడ్ ఏరియాస్. చూడండి, ఈ బార్డర్ సిస్టమ్ ఇదంతా ఎప్పుడు వచ్చింది? బార్డర్ సిస్టమ్ ఒక ప్రెజెంట్ మోడర్న్ నేషన్స్ అనేవి ఎప్పుడు ఎవాల్వ్ అయినాయి? ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century. అప్పటి వరకు ఈ బార్డర్స్ ఇవి చేయడం కానీ, బార్డర్ సర్వే చేయడం కానీ ఇవన్నీ ఉండేవా? ఉండేవి కాదు. సో అకార్డింగ్ టు ద రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, రాజులు పరిపాలించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని బట్టి కంట్రీస్ అనేవి క్లైమ్ చేస్తూ ఉంటాయి. సో ఈ టెరిటరీ నాది, ఆ టెరిటరీ నాది అని. అర్థమైందా? సో దీస్ వర్ కాల్డ్ డిమార్కేటెడ్ ఏరియాస్. కాశ్మీర్ ఏదైతే ఉంటుందో మనం కూడా కాశ్మీర్ మనది అని అనకూడదు. ఇప్పుడు కాశ్మీర్ వాజ్ ఎ డిస్ప్యూటెడ్ ఏరియా, పాకిస్తాన్ కూడా అనకూడదు. సో ఇద్దరిలో ఎవరికి చెందుతుందో ఇంకా తెలీదు. అర్థమైందా? సో ఆ రకమైనటువంటి ఇది మెయింటైన్ చేయాలి. అర్థమైందమ్మా నాగలక్ష్మి? అంటే ఇప్పటి వరకు కూడా ఏ ఆర్గనైజేషన్ దగ్గర కూడా ఎనీ కంట్రీ యొక్క లిస్ట్ ఉండదా సార్ అని డౌట్ ఉంది. ఆర్గనైజేషన్ కాదమ్మా, ఇప్పుడు ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ ఉందా? ఎగ్జాక్ట్ బార్డర్ ఎలా ఉంటుందని చెప్పి నా మ్యాప్ నేను బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళు నాకు ఇస్తారు. అర్థమైందా? వి బోత్ షేర్. సో మీరు ఐఎఫ్ఎస్ లోకి వెళ్తే మీరే రేపు పొద్దున మ్యాప్ షేరింగ్ అనేది చేస్తారు, ఇండియా తరపున రిప్రజెంటేటివ్ గా ఉండి. సో దాని అర్థం ఏంటి అంటే, మ్యాప్ షేర్ చేసుకుంటే దాని అర్థం ఏంటి అంటే, బోత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాప్ లో చూపించినటువంటి బార్డర్స్ కి ఒప్పుకున్నట్లు, యాక్సెప్ట్ చేసినట్లు. అర్థమైందా? ఏవైనా ఆ బార్డర్ కాకుండా వేరే ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి అనుకోండి, అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, లేకపోతే యునైటెడ్ నేషన్స్ లాంటి మధ్యవర్తులు కానీ, లేకపోతే యుఎస్ఏ, యూకే లాంటి పెద్దన్నలు కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చి సెటిల్ చేస్తారు. అర్థమైందా? దట్ హ్యాపెన్స్. సార్ చెప్పండి. యునైటెడ్ నేషన్స్ అనేది ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఎప్పుడో కరెంట్ అఫైర్స్ లో ఒకసారి విన్నట్టు గుర్తు. అంటే పాకిస్తాన్ ని బ్రౌన్ లిస్ట్ లో పెట్టారు అని చెప్పేసి వచ్చింది కదా? అవునమ్మా, FATF అది బ్రౌన్ లిస్ట్ అంటే ఏంటి సార్? అది గ్రే లిస్ట్. అదే సారీ, గ్రే లిస్ట్ అంటే అది ఏంటి సార్ గ్రే లిస్ట్ అంటే? చెప్తాను చూడండి. FATF అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది ఎందుకు ఇది అవ్వడం అనేది జరిగింది అంటే, మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్, అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో టెర్రర్ ఫినాన్సింగ్. పాకిస్తాన్ ఏం చేస్తుంది, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది, టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తుంది. సో ఈ టెర్రర్ ఫినాన్సింగ్ చేసినటువంటి ఇవేవైతే ఉన్నాయో, థ్యాంక్ యూ అమ్మ నాగలక్ష్మి, టెర్రర్ ఫినాన్సింగ్ చేసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్ చేసినటువంటి కంట్రీస్ ఏవైతే, వాటికి సపోర్ట్ చేసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి తీసుకొచ్చింది ఏంటి అంటే FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఆర్గనైజేషన్ అవ్వడం జరిగింది. దీనికి కొన్ని లిస్టులు ఉంటాయి. ఒకటి గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్, రెండవది ఏంటి అంటే బ్లాక్ లిస్ట్. అర్థమైందా? ఏదైనా కంట్రీ మనీ లాండరింగ్ కి పాల్పడుతుంది, లేకపోతే ఏదైనా కంట్రీ టెర్రరిస్టులకు ఫైనాన్సింగ్ చేస్తుంది అని చెప్పి FATF కి తెలిసింది అనుకోండి, FATF ఏం చేస్తుంది అంటే గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్ లో పెట్టడం అనేది జరుగుతుంది. గ్రే లిస్ట్ లో పెట్టి ఏం చెప్తుంది అంటే, మీకు ఒక సెట్ ఆఫ్ యాక్షన్ పాయింట్ ఏవైతే ఉంటాయో, యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తాం. సెట్ ఆఫ్ మీరు తర్వాత ఏం చేయాలి అంటే, అంటే టెర్రర్ ఫినాన్సింగ్ ఇలా ఇది చేయాలి, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో పెట్టాలి, లేకపోతే మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేయాలని ఒక లిస్ట్ ఇస్తుందమ్మా, ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తుంది. ఆ ప్రిస్క్రిప్షన్ ఎవరండి ఫాలో అవ్వాలి అంటే, ఆ పర్టికులర్ గ్రే లిస్ట్ లో పెట్టినటువంటి కంట్రీ ఫాలో అవ్వాలి. వీళ్ళు నిజంగా ఫాలో అవుతున్నారా లేదా, నిజంగా మేము చెప్పింది చేస్తున్నారా లేదా అనేటటువంటి దాని మీద నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే, మళ్ళీ FATF ప్లేనరీ మీటింగ్ ఏదైతే ఉంటుందో ప్లేనరీలో తీసుకుంటారు.
ఒకవేళ నిజంగా వీళ్ళు చెప్పింది ఫాలో అయ్యారు అనుకోండి, గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసేయడం అనేది జరుగుతుంది. లేదు ఒకవేళ చేయట్లేదు అనుకోండి, ఇంకాస్త ఈ టెర్రర్ ఫినాన్సింగ్ మొదలుపోయింది, FATF ఏం చెప్పిందో మనం ఎందుకు చేయాలని చెప్పి ఇంకా టెర్రర్ ఫినాన్సింగ్ చేశారనుకోండి, వాళ్ళని గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్ లోకి మార్చడం అనేది జరుగుతుంది. బ్లాక్ లిస్ట్ లోకి మారిస్తే ఏమవుతుంది సార్ బ్లాక్ లిస్ట్ లో మారిస్తే అంటే ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి పడతాయి. ఆ కంట్రీకి వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కానీ, IMF లాంటి సంస్థలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఇంటర్నేషనల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు కానీ అప్పులు ఇవ్వడం, సహాయం చేయడం మానేస్తాయి. దాంతో పాటు ఎనీ మల్టీలాటరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయి ఏవైనా ఆపేయడం అనేది జరుగుతుంది. గ్లోబల్ బ్యాంక్స్ అండ్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇవ్వడం అనేది మానేస్తాయి. అర్థమైందా? సో అందువల్ల కంట్రీస్ ఏవైతే ఉంటాయో కంట్రీస్ అని FATF కి భయపడతాయి. బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళకూడదు అని చెప్పి భయపడడం అనేది జరుగుతుంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంట్రీ ఏంటో తెలుసా? నార్త్ కొరియా. ఇరాన్ కూడా రైట్? క్లియర్ అమ్మా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. సార్ మరి నార్త్ కొరియా దాని యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటుంది సార్? ఆత్మనిర్భర్ భారత్ లాగా ఆత్మనిర్భర్ కొరియా. అర్థమైందా? ఇంకా సార్ చెప్పండి. హలో, చెప్పండి. కాశ్మీర్ అన్నది ఇండియా యూనియన్ లో కలిపేసింది కదా సార్ మన కాశ్మీర్ ని 370 ఆర్టికల్ ని డిస్క్లోజ్ చేసి. అది ఎలా చేసిందని అంటారా సార్? ఆర్టికల్ 370 నుంచి వేరే క్లాస్ తీసుకుంటాను. పెద్ద కథం, పెద్ద స్టోరీ. ఓకేనా? సెపరేట్ క్లాస్ తీసుకుంటాను, గంటన్నర పడుతుంది చెప్పడానికి. సార్ నార్త్ కొరియాకి FATF ఒకవేళ బ్లాక్ లిస్ట్ ఇచ్చిందన్నారు కదా, అంతర్జాతీయ నార్త్ కొరియా అండ్ ఇరాన్ అండి. అదే సార్, అంతర్జాతీయ సంస్థలు చెప్పండి. మిగతా అంతర్జాతీయ సంస్థలు కూడా ఇవ్వండి. మిగతా పక్కపక్క దేశాలు, మిత్ర దేశాలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా మామూలుగా. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. వాళ్ళ మీద ఎవరు శాంక్షన్స్ వేస్తారు? మళ్ళీ FATF శాంక్షన్స్ చేస్తుంది. సో FATF సంబంధం లేకుండా ఐసోలేటెడ్ కంట్రీస్, ఇప్పుడు మన ఇరాన్ అండ్ నార్త్ కొరియా హెల్ప్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్ ఈస్ బైండింగ్ కాదండి ఏ కంట్రీకి కూడా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, బట్ కానీ ఎకానమీ అనేది రన్ అవ్వడానికి, వాళ్ళ తాలూకా పీపుల్ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ అనేవి పెరగాలి అంటే డిఫరెంట్ కంట్రీస్ తో సంబంధాలు అనేవి ఏర్పరచుకోవాలి. ఐసోలేటెడ్ గా ఉంటే కుదరదు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. యూఆర్ వెల్కమ్ అండి. అందరికి అర్థమైందండి క్లాస్ ఈ రోజు? చెప్పండి అమ్మా. సార్ డౌట్స్ ఉన్నాయి సార్. POK వాళ్ళు ఆక్రమించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఇండియా ఎందుకు సార్ వెనక్కి తీసుకోవట్లేదు POK? ఎందుకు? యునైటెడ్ నేషన్స్ చెప్పింది కదా. యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది? ఆర్మ్ ఫోర్సెస్ వెనక్కి తీసుకురామని చెప్పింది కదా. దానికి మనం కట్టుబడి ఉన్నాం. యునైటెడ్ నేషన్స్ గీసినటువంటి గీతను మనం దాట్లా, బట్ పాకిస్తాన్ దానికి కట్టుబడి ఉండట్లా. ఇప్పుడే చెప్పాను యునైటెడ్ నేషన్స్ ఒక రెజల్యూషన్ తెచ్చింది అని. చెప్పండి. అవును సార్. ఇప్పుడు మధ్యలో ఈ హురియత్ లీడర్స్ అంటే ఎవరు సార్? వీళ్ళు పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తుంటారు. ఇస్లామిక్ గ్రూప్ అండి. దే ఆర్ ఇస్లామిక్ గ్రూప్. నేను కాశ్మీర్ యొక్క ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను. ఓకేనా సార్? జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ నేషన్ సార్? సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపింది యునైటెడ్ నేషన్స్ వాళ్ళ సార్? యునైటెడ్ నేషన్స్ ఎందుకు కలుపుతారు? ఇప్పటివరకు ఏం విన్నారు? రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు? ట్రీటీ ఆఫ్ ఎక్సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేశారా లేదా? ఇండియన్ యూనియన్ తో సైన్ చేసి కలపడం అనేది జరిగింది. ఇప్పుడు 2019 అంట. ఇప్పుడు 2019 లో సార్ 2019 లో ఎవరి వల్ల అది ఇండియాలో విలీనం చేశారు? దేన్ని ఇండియాలో విలీనం చేశారు అంటే దానికి కారణం జమ్మూ కాశ్మీర్ ను విలీనం చేయడానికి కారణం సార్?
జమ్మూ కాశ్మీర్ 2019 లో విలీనం చేయలేదండి. 2019 లో జమ్మూ అండ్ కాశ్మీర్ సార్. 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చారు. అంటే నాకు తెలిసి ఆర్టికల్ 370 గురించి అడుగుతున్నారేమో సార్, లేకపోతే 2019 ఇష్యూ. అవునమ్మా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడో విలీనం అయిపోయిందమ్మా. జమ్మూ కాశ్మీర్ ఇప్పటి వరకు ఒక స్టేట్. దాన్ని ఆర్టికల్ 370ని అబాలిష్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్పెషల్ ఎటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ 2 యూనియన్ టెరిటరీస్ గా, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం అనేది జరిగింది. ఒకటి యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్. యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ ఏదైతే ఉంటుందో దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. అదే అంతే. ఓకేనా? సార్ డైనామిక్స్ అంటే అర్థం ఏంటి సార్? సో డైనమిక్స్ అంటే ఈక్వేషన్స్ అండి, సమీకరణాలు. అంటే అర్థం కాలేదు సార్. డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేసింది అని అర్థం. ద డైనమిక్స్ ఆఫ్ ద స్టేట్ చేంజ్డ్ అంటే అప్పటి వరకు ఉండేటటువంటి కంప్లీట్ గా ఏవైతే ఉంటుందో స్ట్రక్చర్ స్టేట్ లో, అది కంప్లీట్ గా సమూలంగా మారింది అని అర్థం. అంటే పరిస్థితులు అయినా సార్? యా, సింపుల్, పరిస్థితులు అంతే. కొత్త వ్యూహం వస్తుందా సార్? అంటే ల్యాండ్స్కేప్ అని అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? ల్యాండ్స్కేప్ అని అనుకోవచ్చా సార్? ల్యాండ్స్కేప్ జోగ్రఫికల్ డైనమిక్స్ కాదండి, ఇక్కడ పొలిటికల్ డైనమిక్స్. ఓకేనా? రాజకీయ పరమైనటువంటి పరిస్థితులు. ఓకే. ఎస్ సార్. తర్వాత ఇందాక స్ట్రాటజిక్ ఏరియాస్ అన్నారు కదా సార్. ఎవరో డౌట్ అయినప్పుడు గాల్వాన్ లోయ గురించి చెప్పేటప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్ అన్నారు కదా. స్ట్రాటజిక్ అంటే ఏంటి సార్? వ్యూహాత్మకమైనటువంటివి, విచ్ ఆర్ మిలిటరీ వైజ్ వెరీ ఇంపార్టెంట్ ఉండేటటువంటి వాటిని స్ట్రాటజిక్ లొకేషన్స్ అంటారు. ఇంపార్టెంట్ అనా సార్? వెరీ ఇంపార్టెంట్ అని. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్. సో ఇంకా నథింగ్. సో పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ హోప్ అందరికి క్లాస్ అర్థమైందని అనుకుంటాను. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం. బాయ్. సార్ ఆన్సర్ రైటింగ్ క్లాస్ రోజు ఉండదా సార్? ఆన్సర్ రైటింగ్ క్లాస్ మేడం వీకెండ్స్ కండక్ట్ చేస్తారు. రాజశేఖర్, ఆన్సర్స్ రాయండి, ముందు కరెక్ట్ చేయించుకోండి. సార్ కురుక్షేత్ర యోజన ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? ఐఎమ్ నాట్ షూర్ అమ్మా, ఒకసారి సురేష్ సార్కి అడగాలి, అడిగి చెప్తాను. ఓకేనా? అంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు చెప్తారు కదా ఈ మంత్ నుంచి. అవునవును, ఇంకా సార్ డేట్ అనౌన్స్ చేస్తే మేము చేస్తాం. సార్ చెప్పాలి అది. ఓకే ఓకే గైస్, బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.